హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి ధన్విక ఫస్ట్ బర్త్డే రోజు అనమాట, మార్నింగ్ వ్లాగ్. సో మార్నింగే రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. కార్వాన్లో శ్రీ దర్బార్ మైసమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడికి వచ్చామన్నమాట. సో రాగానే ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. మీలో ఎంతమంది కార్వాన్లో ఉంటారు, ఈ టెంపుల్ ఎవరెవరికి తెలుసో కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా రెగ్యులర్గా వస్తానన్నమాట ఈ టెంపుల్కి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే చాలా బాగా జరుగుతుందన్నమాట. మనం కోరుకునే అన్నీ నెరవేరుతాయి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చూడండి ఎంత రష్గా ఉందో టెంపుల్. నార్మల్ డేస్లో చాలా రష్ ఉంటుంది, ఇంకా పండుగలు వస్తే మాత్రం ఇంకా ఫుల్ రష్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రము. చూడండి లాస్ట్ ఎండ్ వరకు చూడండి. బర్త్డే వ్లాగ్ కూడా ఇందులోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. ధన్విక ఎలా రెడీ అయ్యింది ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా బెలూన్స్ అయితే రెడీ చేస్తున్నాడు మహేష్. ఇంకా డెకరేషన్ చేయాలి, ఇంకా చాలా పని ఉందన్నమాట. సో కొంచెం వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఎండ్ వరకు చూడండి తప్పకుండా. సో మామూలుగా ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము, కానీ చేయలేదన్నమాట. ఇంకా ఇంట్లోనే సింపుల్గా చేసామన్నమాట. ఇలా సింపుల్గా డెకోర్ చేసాము, ఇంకా ఫినిష్ అవ్వలేదు మొత్తము. సో రెడీ చేస్తున్నాడు మహేష్. సో బెలూన్స్ అన్నీ టై చేసి తానే ఒక్కడే చేస్తున్నాడు అనమాట. సో అంతవరకు ఇంకా మిగతావి వంటలు అన్నీ మేము చూసుకోవాలి. ఇంకా టైం కూడా అయ్యిందనమాట. సో అవన్నీ తను ఫినిష్ చేసేలోపు మేమైతే రెడీ అయ్యి వచ్చేస్తాము. చూడండి ఇలా రెడీ అయ్యాను, చాలా సింపుల్గా రెడీ అయ్యాను అనమాట. వాళ్ళ డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలా శారీ తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. ఇద్దరు సేమ్ ఫ్రాక్స్ వేసుకున్నారు, చాలా బాగా అనిపించారనమాట. ఇద్దరు సేమ్ ట్విన్స్ లాగే ఉన్నారు. సో చూడండి అందరు వచ్చేసారు. ఇంకా డిన్నర్కి అయితే చికెన్ ప్రిపేర్ చేసిండే అనమాట. తర్వాత బగారా రైస్ చేసిండే అనమాట. ఇంకా అందరికీ పిలవలేదు, కొంతమందికి పిలిచిండే. సో ఇది కేక్ అనమాట ధన్వికది. చూడండి ఫైనల్గా అయితే ఇలా డెకోర్ చేసిండే చాలా సింపుల్గా ఫస్ట్ బర్త్డేకి. చూడండి ఎంత క్యూటీస్, ఎంత బాగున్నారో, చాలా ముద్దుగా ఉన్నారు కదా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు. అగో పెద్దమ్మ పుట్టు మై దగ్గరికి జరు. పెద్దమ్మ పుట్ట పెద్దమ్మ పుట్ట. అది వచ్చేలా దాన్ని వేసుకుంటాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, జరా నీకు ఇస్తాను, నీకు కట్ చేసి కాదు ఖర్చు ఉంటుంది. ముక్కు కూడా ఒకదాని చేతులు వల్ల తినను. ధన్విక ధన్విక పడ్డ రోజు అట్లా దండ వేసినామా, అప్పటి నుంచి వేసిండు. అయితే ఇది వరకు ఆ కేక్ జోలికి, ఇది వరకు కేక్ ముట్టాడు. పెట్టిండా చాలు. అది నేను ఇస్తా, ఇది నువ్వు తీసుకోసారి ధన్విక చికి 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 చికి.
ఇబ్బంది ఉందా పిల్లలు ఉన్నందుకు ఆమె ఆడుకోలేదు. ఇది ఏడవాలి కానీ అది ఏడుస్తుంది. దాను అక్కడ చూడ బయట పెట్టు. ఆ లైట్ తీసుకొచ్చి పెట్టి సారీ సో మొత్తానికి అయితే బర్త్డే బాగా జరిగిందనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నైట్ అయితే గిఫ్ట్స్ ఓపెన్ చేశాము. మా పిల్లలు అస్సలు ఊరుకోలేదనమాట. కంపల్సరీ గిఫ్ట్స్ ఓపెన్ చేయాలని కూర్చున్నారు. ఏం గిఫ్ట్స్ వచ్చాయో చూడాలి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే గిఫ్ట్స్ ఓపెన్ చేశాము. ఫుల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది సోనాక్షి తీసుకొచ్చింది. అది రాస్తా కలర్ పెన్సిల్స్, స్కెచెస్. వీళ్ళేం తెచ్చారు చూద్దాం. కర్ణాటక ప్యాకింగ్ చేసి పంపించారు. कुछ सामान से दूसरे सेल्स में नहीं सेल्स में अच्छी అలా యూపీ వస్తే తలకాయ ముంగటికి వెనకాలకు వస్తుంది అంతే. కింద వస్తుంది పెద్ద వస్తాయి. సూపర్ ఎట్లుంది. దీనికి రెక్కలు కూడా వచ్చినాయి. వెనకాల జరుగుతుంది. పెద్ద ఉంటుంది.
అజు సంగీత చూడు భయపడుతుంది దానికి సంతోషంగా ఉంది సార్ జరగకి కాళ్ళు చేయి